ఫస్ట్ ఆఫ్ ఆల్ అరవింద్ గారికి, బాబీ గారికి, వహిష్ట గారికి, కోనా గారికి, సాయి కుమార్ బ్రదర్స్ అందరి ఎవరివన్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. ఎవరిదైనా పేర్లు మర్చిపోయింటే క్షమించండి. అండ్ మీడియా ఆల్సో అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, ఒక మూవీ చేయాలి అంటే లైక్ ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ పీపుల్. అంటే ఇట్స్ నాట్ లైక్ వన్ మ్యాన్ షో అండి. సో ఈరోజు సక్సెస్ ఇది వచ్చింది అంటే దీనికి కారణం నేను ఒక్కడిని కాదండి. లైక్ ఇట్స్ అ టీమ్ వర్క్ బేసికలీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ప్రొడ్యూసర్స్ సో అన్కాంప్రమైజ్డ్గా ఇంత బోత్ రాజశేఖర్ గారు అండ్ మహేందర్ గారు దే సపోర్టెడ్ అస్ ఎ లాట్. అంటే బడ్జెట్స్ కొంచెం అటు ఇటు అయింది. లాస్ట్ మూమెంట్లో ప్రొడక్షన్ బడ్జెట్ కన్నా మా విఎఫ్ఎక్స్ బడ్జెట్ చాలా పెరిగింది. అయినా కూడా దే సపోర్టెడ్ అస్ ఎ లాట్ అండి. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ సార్ ఫర్ దట్ వన్. అండ్ ఆది గారు, వితౌట్ యూ ప్రాజెక్ట్ లేదు సార్, ఫర్ షూర్. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. సో అట్లే ఎవ్రీ యాక్టర్స్ అండి, అర్చన గారు కావచ్చు, రవివర్మ గారు కావచ్చు, ఇంద్రనీల్ గారు కావచ్చు, మీసా లక్ష్మణ్ గారు కావచ్చు. ఇప్పుడు మీసా లక్ష్మణ్ గారు ఇంటర్వెల్ బ్లాక్ పేలిందని చెప్పి చాలా మెసేజెస్ వస్తున్నాయండి. ఈ ఇంటర్వెల్ బ్లాక్ చేసేటప్పుడు ఎవ్రీ వన్ గాట్ హర్ట్. అక్కడ దీంట్లో ఆది గారికి దెబ్బలు తగిలాయి, ప్రతి ఒక్కరు దెబ్బలు తగిలాయి. దానిలో పర్టికులర్లీ మీసా లక్ష్మణ్ గారికి ఒక పాయింట్లో చెయ్యి తెగి బ్లడ్ అలా కారిందండి. లిటరలీ, ఐఎమ్ టెలింగ్ లిటరలీ. సో స్టిల్ హీ వాస్ లైక్, అప్పుడు మార్నింగ్ 3:30 అవుతుంది టైము, మేము 6 to 6 కాల్ షీట్ చేస్తాను. హీ వాస్ లైక్, సార్ ఇంక 2 hours ఉన్నాయి, ఇంకా ఇన్ని షార్ట్స్ చేయాలా, సో లెట్స్ డూ ఇట్ సార్, లెట్స్ నాట్ కాంప్రమైజ్ అని చెప్పేసి చేశాడు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మాకున్న బడ్జెట్స్కి వీ నీడ్ టు ఫినిష్ దట్. ఆ రోజు అనుకుంటే ఆ రోజు ఫినిష్ అవ్వాలి మాకు అనమాట. సో ఈవెన్ శ్వాసక షీఈస్ నాట్ హియర్ ఈరోజు, షీ గాట్ హర్ట్. ఆది గారి దెబ్బలు తగిలాయి. సో ఎవ్రీ వన్ అండి, ఆ గ్రాస్ పేపర్ కట్స్ అయితే అందరికీ పడ్డాయండి. అండ్ నాకే తెలియని ఇంటర్ప్రిటేషన్స్ నాకు పంపిస్తున్నారు సార్. అండ్ దే ఆర్ ఆల్ లైక్ పేజెస్ లాంగ్. సాయి కుమార్ గారు ఒక మెసేజ్ చూపిస్తుండే, దే ఆర్ కంపేరింగ్, అతను పెద్ద వాయిస్ మెసేజ్ పెట్టాడు, భగవద్గీతని సినిమాని కంపేర్ చేస్తూ థిమాటికలీ వాయిస్ మెసేజ్ పెట్టాడు. సో ఐ ఫెల్ట్ లైక్ ఆడియన్స్ దే ఆర్ ఎంజాయింగ్ ఇట్. అండ్ టు బీ హానెస్ట్, మేమంతా అండర్ డాగ్స్ అండి ఈ సినిమా. లైక్ శంబాల ఇట్స్ లైక్ అంతా అండర్ డాగ్ టీమ్ అదనమాట. సో ఇప్పుడు థియేటర్లో ఫస్ట్ ఓపెనింగ్ ఆ టైటిల్ పడ్డప్పుడు దాన్ని షూట్ చేసి దాన్ని చాలామంది షేర్ చేశారు, లైక్ ట్విట్టర్లో కావచ్చు, ఇన్స్టాలో కావచ్చు. పీపుల్ ఆర్ షౌటింగ్. సో ఐ వాస్ లైక్, వీఆర్ లైక్, అంటే వీ డి నాట్ ఎక్స్పెక్ట్ అండి. వీ థాట్ ఇట్ లైక్ ఇట్ విల్ మేక్ సమ్ కైండ్ ఆఫ్ నాయిస్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు డూ లైక్ డెఫినెట్లీ ప్రాఫిట్ వస్తుంది ప్రొడ్యూసర్స్ అని అనుకున్నాం. కానీ ఇట్స్ లైక్ ఇంత హ్యూమంగస్ అప్లాజ్ వస్తుందని అయితే మేము ఎక్స్పెక్ట్ చేయలేదండి. అండ్ హూఎవర్ ఆడియన్స్ ఎవరైతే మూవీ చూడలేదో అండి, డెఫినెట్గా వాచ్ ఇట్ ఇన్ థియేటర్ అండి, బికాస్ ఇట్ వాస్ డిజైన్డ్ ఫర్ థియేటర్. ఆ సౌండ్ డిజైన్ అంతా కూడా మీరు థియేటర్కి వెళ్తేనే యూ విల్ ఎంజాయ్ ఇట్ అండి. యూ విల్ నాట్ ఫీల్ ద సేమ్ థింగ్ వెన్ యూఆర్ వాచింగ్ ఇట్ ఇన్ ద హౌస్ అండి. అండ్ సార్ రాజేష్ దండా గారి గురించి చెప్పాలి పర్టికులర్గా. ఈ మూవీ చాలామందికి షో చేస్తున్నాం సార్. అంటే తక్కువ మంది, లిమిటెడ్ పీపుల్, లైక్ టు గెట్ ఏ జడ్జ్మెంట్ ఒక పక్క, ఇంకోటి బిజినెస్ ఇంకో పక్క. లైక్ జీ వాళ్ళు చూశారు, ఆహా వాళ్ళు చూశారు. సో అప్పుడు రాజేష్ దండా గారు కూడా చూడడం అయింది. సో ఆ హోల్ ప్రాసెస్ ఎట్లుంటుంది, మాకు నర్వస్ అంటే ఎగ్జామ్ రాసి ఉన్నట్టు, అంటే ఎవరు వచ్చినా అదే నర్వస్నెస్, అలా బయట కూర్చుంటాం అనమాట, ఒక నచ్చుందా నచ్చుదా అనేసి. సో రాజేష్ దండా గారు బయటకు వచ్చి హీ కైండ్ ఆఫ్ వచ్చి హగ్ చేసుకొని, ఇది హిట్, నువ్వు ఫిక్స్ అయిపో. అప్పటికి ఇంకా విఎఫ్ఎక్స్ అవ్వలేదు సార్ ప్రాపర్గా, సౌండ్ మిక్స్ కంప్లీట్ అవ్వలేదు, సౌండ్ డిజైన్ కంప్లీట్ అవ్వలేదు. దానివల్ల సినిమా కూడా లాస్ట్ క్లైమాక్స్లో ఉన్న విఎఫ్ఎక్స్ అవన్నీ కూడా లేవన్నమాట. ఇంకా అవన్నీ వస్తాయి సార్ అంటే, ఇది హిట్ సార్, మీరు అది పెట్టకపోయినా హిట్ అయ్యేది, పెడితే ఇంకా ఎన్హాన్స్ అవుతుందేమో కానీ పెట్టకపోయినా హిట్ అని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్ సార్. సేమ్ థింగ్ జీ అండ్ ఆహా ఆల్సో అండి. అంటే ఇప్పుడు ప్రొడక్షన్ బడ్జెట్స్ పెరిగి, అంటే ఆల్రెడీ ఇట్ హాస్ బికమ్ వెరీ డిఫికల్ట్ టు మేక్ ఏ మూవీ అండి నవ్ ఏ డేస్. అండ్ దాంతో పాటుగా, అంటే టు బీ హానెస్ట్ ఎవ్రీ వన్ ఈస్ థింకింగ్ మన హిందీ మార్కెట్ డౌన్ అయింది, మళ్ళీ అప్ అవుతుంది, ఓటీటీ మార్కెట్ డౌన్ అయింది, మళ్ళీ అప్ అవుతుందని. బట్ దట్ ఈస్ నాట్ ద కేస్ అండి. వీఆర్ కంపీటింగ్ విత్ సోషల్ మీడియా సార్ టుడే. మన మూవీ చేస్తే సోషల్ మీడియా చూడకుండా మూవీ వాడు వస్తే దట్ ఈస్ సక్సెస్. మూవీ కాంపిటీషన్ కాదు ఇప్పుడు, ఎందుకంటే రెవెన్యూస్ అంతా అటు సోషల్ మీడియా పక్క వెళ్ళిపోయి. సో అట్లాంటి టైమ్స్లో జీ అండ్ ఆహా దే బోత్ లైక్ ద మూవీ అండ్ దే బాట్ ఇట్ సార్. ఆహా బాట్ ఓటీటీ సార్. శ్రీనివాస్ గారు చూశారనమాట, టీవీని చూశారనమాట. అండ్ జీ ఐ షుడ్ థ్యాంక్ వినోద్ మూర్తి గారు, అనురాధ గారు,
వాళ్ళు చూసి వాళ్ళు శాటిలైట్ తీసుకోవడం ఇట్ వాస్ వెరీ హెల్ప్ఫుల్ అండి. అండ్ డిస్ట్రిబ్యూషన్ సైడ్ మైత్రి మూవీస్ డిడ్ ద డిస్ట్రిబ్యూషన్ అండి. శశి గారు సినిమా చూశారు సార్. చూసి వచ్చి నేను లేదు అక్కడ, నేను మిక్సింగ్లో ఉన్నాను ప్రసాద్ ల్యాబ్స్లో. నేను అంటే మా ప్రొడ్యూసర్స్ ఫోన్ అంటే ఐ వాస్ నర్వస్, ఏమైందో ఏమో అనేసి ఫోన్ చేస్తే ప్రొడ్యూసర్స్ రాజశేఖర్ గారికి కాల్ చేశారు. శశి గారు చెప్పారంటే ఎవరో సార్ డైరెక్టర్ ఎరగొట్టాడు ఇంటర్వెల్ బ్లాక్ అని చెప్పేసాను. సో అంటే ఇవన్నీ అంటే ఆ పాయింట్కి మాకు మనీ రాలేదు, ప్రొడ్యూసర్స్కి మనీ రాలేదు, కాకుంటే దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ విచ్ మేడ్ అస్ మూవింగ్ ఫార్వర్డ్ బేసికలీ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద మారల్ సపోర్ట్స్. ఇప్పుడు మళ్ళీ సురేష్ గారు ఉషా పిక్చర్స్ ఆయన మూవీ చూశారనమాట. చూసి ఆయనకి నచ్చి ఆయన సో ఎవ్రీవన్ సార్ ఎవ్రీవన్. అండ్ కంటెంట్ ఎంత బాగా చేసినా సరే ఆ కంటెంట్ జనాలకు రీచ్ అవ్వాలి. సో మనీ వైజ్ వీఆర్ స్పెండింగ్ ఎవ్రీథింగ్, వీఆర్ ట్రైంగ్ టు డూ ఎవ్రీథింగ్. బట్ దిస్ హోల్ జర్నీ వుడ్ హ్యావ్ బీన్ ఇంపాసిబుల్ వితౌట్ సాయి కుమార్ గారు అండి. ఎక్కడున్నారో సార్ సాయి కుమార్ గారు తెలియదు సార్. దిస్ హోల్ జర్నీ సార్ వితౌట్ యూ ఈరోజు ఇప్పుడు ఈ మూవీ ఇంత రీచ్ అయింది చూసారా సార్. అంటే ఎవరీ నూక్ అండ్ కార్నర్. అంటే నాకు నిన్న మదనపల్లి మా తిరుపతి సార్ నాది. సో మదనపల్లిలో వేరే ఫ్రెండ్ ఉంటే అతను నాకు వేరే తెలిసిన ఉంటే అతను మెసేజ్ పెడుతుండే మదనపల్లిలో హౌస్ఫుల్ అయిందనేసి. సో ఇట్ వాస్ లైక్ ఒక అంత నూక్ అంటే ఇట్స్ లైక్ ఏ సీ సెంటర్, వీసీ సెంటర్, అక్కడికి కూడా రీచ్ అయింది అంటే దానికి కారణం సాయి కుమార్ గారు అండి. హోల్ క్రెడిట్. అంటే మనీ ఎంత ఉన్నా సార్ ఇది అవ్వదు కదా సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సాయి కుమార్ గారు. సో సందీప్ గారు థ్యాంక్ యూ అండి, మర్చిపోయిన మీ పేరు వచ్చిందండి, థ్యాంక్ యూ. అండ్ వన్ మోర్ థింగ్ సార్, హోల్ ఫిలిం అంటే సమ్ కైండ్ ఆఫ్ డివైన్ ఫోర్స్ వాస్ హెల్పింగ్ అస్ త్రూ అవుట్ ద ఫిలిం అని చెప్పి నేను ప్రొడ్యూసర్స్ ఎప్పుడు అంటూనే ఉంటాను అనమాట. ఫస్ట్ ఏంటి నో మ్యాటర్ స్ట్రగుల్స్ ఉంటాయి కానీ ఎవ్రీథింగ్ వాస్ హ్యాపెనింగ్, దేర్ ఆల్ లైక్ అన్ని ప్లేసెస్లో పడుతున్నాయి అనమాట అంతా వచ్చి. సో లైక్ హోల్ ఫిలిం ఫెటర్నిటీ సార్ దే సపోర్టెడ్ అస్ సార్. అంటే మామూలుగా మన తమిళ్లో చాలామంది నేను కామెంట్స్ విన్నాను, తమిళ్లో అయితే ఇట్లా హెల్ప్ చేస్తారు, వేరే మూవీ చేస్తే డైరెక్టర్స్ కానీ హీరోస్ కానీ హెల్ప్ చేస్తారు, తెలుగులో అయితే చెయ్యరు, జలసి అది ఇది అన్నాను సార్. బట్ ఐఎమ్ టెల్లింగ్ ఓపెన్లీ సార్, దిస్ మూవీ హ్యాస్ ప్రూవ్డ్ ఆల్ ఆఫ్ దెమ్ రాంగ్ సార్. బికాస్ ఎంతమంది సార్ మాకు సపోర్ట్ చేసింది, నేను పేర్లు చెప్తే 10 నిమిషాలు పడుతుందేమో సార్ నాకు. ప్రభాస్ గారు కావచ్చు, రానా గారు కావచ్చు, దిల్కర్ గారు కావచ్చు, నాని గారు కావచ్చు, సందీప్ గారు, తమన్ గారు, అశ్విన్ బాబు, లాట్ ఆఫ్ పీపుల్ సార్. ఐ థ్యాంక్ఫుల్ టు హోల్ ఫిల్మ్ ఫ్రెటర్నిటీ అండి. అండ్ వన్స్ అగైన్ అండి ఆడియన్స్కి యూ గైస్ విల్ లవ్ ఇట్ అండి. అండ్ ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ యువర్ ఇంటర్ప్రిటేషన్స్ ఆఫ్ ద స్టోరీ అండి. బికాస్ ఐ హ్యావ్ బీన్ హియరింగ్ లాట్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్స్, ఆ లేయర్స్ అంతా అండర్స్టాండ్ చేసుకొని నాకన్నా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో చూసి మీరంతా మీ ఫీడ్బ్యాక్ని ఇస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. Thank you very much, Yugandhar Muni garu. Hearty congratulations once again.